దెబ్బకు దెబ్బ, బుల్లెట్ కు బుల్లెట్ తోటే సమాధానం. బాంబుకి బాంబుతోనే ఆన్సర్. భారత పవర్ ఏంటో దాయాది దేశం పాకిస్తాన్ కి మరోసారి రుచి భారత్. ఇండియాతో పెట్టుకుంటే మాడి మసై పోవాల్సిందే. దట్ ఈస్ అవర్ పవర్ అంటూ దెబ్బతీసి పాకిస్తాన్ కే కాదు ప్రపంచ దేశాలకు సైతం తెలిసేలా చేసింది భారత్. పహల్గం ఉగ్రదాడులపై ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ తనేంటో మరోసారి చూపించింది. పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ పేట విరుచుకుపడింది. అయితే భారత్ మెరుపుదాడులకు ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎవరు పెట్టారు? ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న ఈ ఇద్దరు మహిళా ఫైటర్స్ ఎవరు? ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పై విరుచుకుపడ్డ భారత్, దొంగ దెబ్బ తీసిన పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భారత్. పహల్గం దాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ కు పేరు పెట్టింది ప్రధాని నరేంద్ర మోదీని. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా చేసిన ఆపరేషన్ సింధూర్ తో 15 రోజుల్లోనే పాక్ అక్కడి ఉగ్రదాడులకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. దిమ్మ తిరిగేలా బదులిచ్చింది. మహిళల సింధూరాన్ని తుడిచేసినందుకు ప్రతీకారంగా చేసిందే ఈ ఆపరేషన్ సింధూర్. ఉగ్రముఖల దాడిలో నవవధువులు తమ సింధూరాన్ని కోల్పోయారు. భర్తలను కోల్పోయిన బాధిత మహిళల ప్రతీకారానికి చిహ్నం ఆపరేషన్ సింధూరే. ఏప్రిల్ 22న పహల్గంలో ఉగ్రదాడి జరిగింది. సరిగ్గా 15 రోజుల్లోనే గురి చూసి చెప్పి మరీ దెబ్బ కొట్టింది ఇండియా. యోధులకు వీర తిలకం దిద్దటం అన్న సంకేతంతో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. తమతో పెట్టుకుంటే పాక్ కు పుట్టగతులు ఉండవని చాటి చెప్పేలా ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో అటాక్స్ చేసింది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని 9 ఉగ్ర స్థావరాలపై ఇండియా ఆర్మీ ధ్వంసం చేసింది. భారతీయుల ప్రాణాలు తీసిన టెర్రరిస్టుల వెన్నులో వణుకు పుట్టేలా, ఉగ్రవాదులు అడ్డగా మారిన పాక్ గజగజ వణికేలా ఈ సింధూర్ ఆపరేషన్ చేస్తోంది ఆర్మీ. మోదీ ముందే చెప్పారు, పహల్గాం దాడులకు ప్రతీకార దాడులు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయని. అన్నట్లుగానే పాక్ కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆపరేషన్ సింధూర్ ను పకడ్బందీగా అమలు చేయించారు మోదీ. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. పక్కా ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించి ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా పాక్ పై యుద్ధ విమానాలతో విరుచుకుపడింది భారత సైన్యం. కేవలం 25 నిమిషాల్లోనే ఆపరేషన్ కంప్లీట్ చేసి సక్సెస్ చేసింది. గత 10 రోజులుగా మోదీ త్రివిధ దళాలతో ఆపరేషన్ సింధూర్ పై చాలా డీప్ గా చర్చించారు. పాక్ ఆర్మీని కాకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేసి మరీ దెబ్బ కొట్టింది. ఈ ఆపరేషన్ లో శివంగుల్లా దూసుకుపోయారు ఇద్దరు మహిళా ఆర్మీ అధికారులు. ఒకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, మరొకరు కర్నల్ సోఫియా ఖురేషి. ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎగ్జిక్యూషన్ మొత్తం ఈ మహిళా ఆర్మీ అధికారులే చూశారు. పహల్గంలో భారతీయ మహిళలకు కుంకుమ బొట్టును తొలగించిన టెర్రరిస్టులను ప్రతీకారంగా ఉగ్ర స్థావరాలపై మహిళా ఆర్మీ అధికారుల నేతృత్వంలో దాడులు చేయించి తమ సత్తా ఏంటో చూపించింది భారత్. అందుకే ఈ ఆపరేషన్ పేరు సింధూర్ గా పెట్టింది. అంటే కాశ్మీర్ లో భారత నుదిటిగా జరిగిన దాడికి ప్రతీకార చర్యగా రక్త సింధూరాన్ని పాక్ పెట్టి దెబ్బకు దెబ్బ తీసింది భారత్. భారతీయ మహిళల నుదిటిన వీర తిలకం దిద్దింది. పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా దాడిని నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలతో విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత లక్ష్యాలతో పాటు పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వాటిని ధ్వంసం చేశాయి. పాకిస్తాన్ పై దాడి వేళ ఎక్కడ ఉధృత పరిస్థితులు తలెత్తకుండా దాడులు జరిపినట్లు భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. మొత్తానికి పాకిస్తాన్ కు మన దేశ త్రివిధ దళాల పవర్ ఏంటో మరోసారి రుచి చూపించింది భారత్. ఆపరేషన్ సింధూర్ ప్లాన్, ఎగ్జిక్యూషన్ అంతా ఆ ఇద్దరు వీర వనితలదే. ఆపరేషన్ సింధూర్ ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, పాక్ లోని ఏ స్థావరాలపై దాడులు చేయాలన్న దానిపై కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఆ ఇద్దరి మహిళలదే. ఫిరంగుల్లోంచి శివంగుల్లా దూసుకొచ్చి పాకిస్తాన్ పై విరుచుకుపడిన ఆపరేషన్ సింధూర్ ని కంప్లీట్ చేసింది ఆ ఇద్దరు వీరవనితలే. ఇప్పుడు భారతదేశం అంతా ఆ ఇద్దరు వీరవనితల గురించే చర్చించుకుంటున్నారు. వారిద్దరి ట్రాక్ రికార్డ్ చూస్తే దిమ్మ తిరిగి కింద పడిపోవాల్సిందే.
భారతదేశ చరిత్రలోనే ఇద్దరు వీర వనితలు వీర తిలకం దిద్ది సత్తా చాటారు. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై విరుచుకుపడి పాక్ కు వెన్ను విరిచింది ఈ ఇద్దరు వీర వనితలే. ఆపరేషన్ సింధూర్ దాడి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే దానిపై బ్రీఫింగ్ ఇస్తూ ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ ఇద్దరు మహిళలు మామూలు కాదు. వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఒకరు ఆర్మీకి చెందిన కర్నల్ సోఫియా కాగా మరొకరు ఎయిర్ ఫోర్స్ వింగ్ కు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఆపరేషన్ సింధూర్ ఎగ్జిక్యూషన్ అంతా ఈ ఇద్దరి వీర వనితల ఆధ్వర్యంలోనే జరిగింది. వీర శివంగుల్లా దూసుకొచ్చి పాకిస్తాన్ ను మట్టి కల్పించింది వీళ్ళే. కర్నల్ సోఫియా ఖురేషీది గుజరాత్. ఆమె తాత భారత సైన్యంలో సేవలందించారు. తండ్రి కూడా సైన్యంలో పనిచేశారు. ఈ నేపథ్యంలో సోఫియాకు చిన్న వయసు నుండే సైన్యం అంటే అనుభవం ఏర్పడింది. 1999లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా సైన్యంలోకి అడుగు పెట్టారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా తీవ్రవాద వ్యతిరేక ప్రాంతాల్లో సిగ్నల్ రెజిమెంట్లలోనూ సేవలందించారు. ఇక సోఫియా ఖురేషీ సాధారణ అధికారిని కానే కాదు. ఆమె భారత సైన్యంలో సిగ్నల్స్ కార్ప్స్ లో కర్నల్ ర్యాంక్ లో ఉన్నారు. 2016 మార్చ్ లో ఆమె ఎక్సెల్సైజ్ ఫోర్స్ 18లో సైన్య బృందాన్ని నడిపిన మొదటి మహిళా అధికారినిగా చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసం భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసంగా పరిగణించబడుతోంది. ఈ కార్యక్రమంలో ఏషియన్ సభ్య దేశాలతో పాటు భారతదేశం, జపాన్, చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్, కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసంలో 18 బృందాలు పాల్గొంటున్నాయి. వీటిలో సోఫియా ఖురేషీ ఒక్కరే మహిళా అధికారిగా బృందాన్ని నడిపారు. ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు. యుద్ధ హెలికాప్టర్లు నడపడంలో ఎక్స్పర్ట్. 2500 గంటలకు పైగా యుద్ధ విమానం నడిపిన అనుభవం ఉంది. ఎత్తైన పర్వతాలు, అలాగే సముద్ర తీరాల్లో వంటి భిన్న వాతావరణంలో కూడా ఆమె అత్యంత సమర్థవంతంగా హెలికాప్టర్లు నడపగలరు. చాలా రెస్క్యూ మిషన్లకు ఆమె నేతృత్వం వహించారు. కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లో అత్యవసర పరిస్థితులు, వరదలు వంటివి వచ్చినప్పుడు ఆమె సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 6వ తరగతి నుంచే తనకు పైలట్ అవ్వాలని ఆశ ఉండేదని ఓ సందర్భంలో వ్యోమికా చెప్పారు. అది వయస్సుతో పాటు పెరుగుతూ వచ్చింది. ఇంజనీరింగ్ చదివేటప్పుడే పైలట్ అవ్వటానికి కావలసిన ప్రిపరేషన్ అంతా చేసుకున్నారు. ఇంజనీరింగ్ అయ్యాక సైన్యంలో చేరారు. యుద్ధ హెలికాప్టర్లు నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. కొన్నిసార్లు సెకండ్లలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రకృతి నుంచి పొంచి ఉండే ప్రమాదాలను దాటుకుంటూ వెళ్ళాలి. అయినా కూడా తాను ఎక్కడా వెనకడుగు వేయకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో సేవలు అందిస్తున్నారు. ఈ ఇద్దరు వీర వనితలు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పారు. భారత్ తలుచుకుంటే ఇదిగో ఇలా ఉంటుంది అంటూ పాక్ కి వార్నింగ్ ఇచ్చారు. ఇండియాతో కయ్యానికి కాలు దువ్వాలంటే ఎంతో సాహసం చెయ్యాలని ఈ వీర వనితలు చెప్పకనే చెప్పారు. ఇండియాతో పెట్టుకుంటే అడ్రస్ గల్లంతే అంటూ చెప్తున్నారు.